మొన్న ఆదివారం మా వాడు అన్నాడు, అమ్మ నాకు కూడా వంట చేయి, నేను సాపాటు చేస్తానన్నాడు. ఏనన్నా రాత్రి కానీ కల్లోకి అన్నం కానీ వచ్చిందా అని అడిగాను నేను. అంటే వాడు రోజు పగలు తిండు కదా, అందుకని అనమాట. అయితే ఎప్పుడు 11 గంటలకి కూరలు తెచ్చాడు. చిక్కుడుకాయ కూర చేస్తావా, నూలగొండ వేసి అన్నాడు. ఇప్పుడు చిక్కుడుకాయలు ఒలుచుకునేసరికి అరగంట పైన పడుతుందమ్మా అంటే వంకాయలు తీసుకొచ్చాడు. వంకాయ కూర వీడియో పెట్టి 2 రోజులు కూడా అవ్వలేదండి. విహారీకి చేసిన వంకాయ కూరది, తెల్ల వంకాయలు, అవి సూపర్గా ఉన్నాయన్నమాట. వీడు తెచ్చిన వంకాయలు కొన్ని బాగులేవు. తమ్ముడు తెచ్చిన తెల్ల వంకాయలు చాలా బాగున్నాయి నాన్న అంటే, అయితే వాడినే తెమ్మను, ముంబై నుంచి వచ్చి అన్నాడు. చూసారా ఎలా ఉందో, సరదాకిలేండి. అయితే నేను అన్నాను, వాడు వచ్చినప్పుడు వాడి చేతి తెప్పిస్తాను, వాడు చాలా బాగా ఎంచుతాడు అని. నా చిన్నప్పుడు ఏంటంటే ఊహ తెలిసాక నా పెళ్ళయ్యే వరకు కూడా మా నాయనమ్మ ఏంటంటే నల్ల వంకాయలు కొనడానికి ఇష్టపడేది కాదు, అంత బాగుండవని. తెల్ల వంకాయలే మంచివి దొరికేవి మాకు, అవే కొనేవాళ్ళం అనమాట. ఆ తర్వాత అలా ఈ నల్ల వంకాయలు కూడా అలవాటు అయిపోయాయి. చూసారు కదా, మెంతులు, మినపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, 2 మిరియాలు వేశాను. చూస్తున్నారు, మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే ఏంటంటేనండి, మనకి ఎండుమిరపకాయలు చాలా రోజులు తెలియదు. కారానికైతే కేవలం మిరియాలే వాడేవారు భారతీయ సంప్రదాయంలో నాకు తెలిసి. మిరపకాయల తర్వాత అట్నుంచి దిగుమతి అయ్యే అనుకుంటాను నేనైతే. అందుకే మనం గమనిస్తే హోటల్స్లో మనకి సాల్ట్ అండ్ పెప్పర్ మాత్రమే పెడతారు, ఉప్పు కారం పెట్టరు. గమనించారా? అదే అన్నమాట కారణం. మిరియాలే పూర్వం కారానికి వాడేవారు.